తన చెల్లెలు విజయారెడ్డి మరణంపై మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయంటూ ఆమె అన్న చిరంజీవి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆమె చెల్లిని, ఆమె పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళమని, ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వలేదనే కక్షతోనే తమపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులుగా ఉన్న తమను మానసిక వేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వన్ వీక్ కింద మా సిస్టర్, మాలుడు, కోడలు రైలు పట్టాల కింద చనిపోవడం జరిగింది. ఆ విషయమే మేము ఇంటిలో పాది చావాల బతకాలన్నట్టు మేము ఉంటుంటే మా బాధలు మేము పడుతుంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నన్ను టార్గెట్ చేసి నా గురించి వాళ్ళు రాస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తప్పు అనేది చట్టం తన పని చేసుకుంటూ పోతూనే ఉన్నది. మేము గౌరవనీయులైన డిఎస్పీ గారు జావేద్ గారికి కానీ, సిఐ సాయిశ్వర్కి కానీ, మరియు ఎస్ఐ గారికి కానీ, మహాదేవ్ గారికి కానీ మేము కాంటాక్ట్లో ఉన్నామండి. సార్ వాళ్ళు కూడా మా కాంటాక్ట్లో ఉన్నాడు. త్వరితగతిన నిజ నిజాలు నిర్ధారణ చేయాలని సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన కూడా సార్ వాళ్ళు చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానల్ నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నాయి. బాధితుని ఏ విషయం అడగాలి, నిందితుని ఏ విషయాన్ని అడగాలి కూడా తెలియదు. బాధితుని కాబట్టి నువ్వు వచ్చి నా విషయాలు ఏం తెలుసుకొని రాయి, ఏం తెలియకుండా నా అమ్మటే పడుతుంది. వన్ వీక్ కింద మా